ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కెరీర్ ఎలా ఉంటుంది? సో, ఇది నన్ను కామన్‌గా అడిగిన క్వెషన్. నేను ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మీద చాలా వీడియోస్ చేశాను. ఛానెల్ అయితే మీరు చూడొచ్చు. అలానే నా బుక్ రాశాను. కోర్స్ కూడా ఒకటి లాంచ్ చేశాను తెలుగులో, అది కూడా ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఏ టు జెడ్ అని. సో, వీటన్నిటి మీద నాకొచ్చిన కామన్ క్వెషన్ ఏంటంటే, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మీద నిజంగా కెరీర్ ఉంటుందా? నిజంగా ఆపర్చునిటీస్ ఉంటాయా? ఆర్ డైరెక్ట్‌గా క్రోర్స్ ప్యాకేజెస్ ఉంటాయా? సో, ఆ టాపిక్స్‌ని వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏంటో మనం ఆల్రెడీ చాలా సార్లు మాట్లాడుకున్నాం. మీరు చాట్‌జీపీటీ, మిడ్‌జర్నీ లాంటి టూల్స్‌తో ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేయడమే ప్రాంప్ట్ ఇంజినీరింగ్. ఇది నేర్చుకుంటే ఏంటంటే బెనిఫిట్, మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నా కూడా మీరు కెరీర్‌ని ఒక లెవెల్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ చాట్‌జీపీటీ లాంటివి యూజ్ చేసి టైం సేవ్ చేయొచ్చు. 2-3 డేస్ పట్టే టాస్క్‌ని కూడా హవర్స్‌లో చేసేయొచ్చు. వీటన్నిటితో పాటు ఆటోమేట్ చేయొచ్చు టాస్క్ అన్నిటికి. మాన్యువల్ టాస్క్ అన్నిటికి మనం చేయాల్సిన అవసరం లేదు. అది ప్రెజెంటేషన్స్ కానివ్వండి, ఆర్ ఏమైనా ఎక్సెలరేటెడ్ టాస్క్ కానివ్వండి, ఆర్ క్రియేటివ్ టాస్క్ కానివ్వండి, మీరు ఏదైనా కూడా చాట్‌జీపీటీ లాంటి టూల్స్ యూజ్ చేసి ఫాస్ట్‌గా చేయొచ్చు. ఒక ఫ్రీలాన్సర్‌గా కూడా మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ మిడ్‌జర్నీ లాంటి టూల్స్ యూజ్ చేయడం, థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేయడం, సోషల్ మీడియా పోస్ట్ క్రియేట్ చేయడం. సో, ఏదైనా కూడా ఫాస్ట్‌గా చేయొచ్చు మీరు. దాంతో పాటు ఏమవుతుందంటే, మాన్యువల్‌గా చేయలేనివి ఈ టూల్స్ యూజ్ చేసి చేయొచ్చు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు మీరు ఒకటి ఇందాక నేను మాట్లాడుకున్నట్టు టైమ్‌ని సేవ్ చేస్తున్నారు. ఇంకొకటి మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటున్నాయి. మీరు ఫ్రీలాన్సర్‌గా ఎర్న్ చేయొచ్చు, ఆర్ మీ జాబ్‌లోనే అప్‌గ్రేడ్ అవ్వచ్చు, ఆర్ మీరు ఇలాంటి రోల్స్ ఏమన్నా హైర్ చేసినప్పుడు కొత్తగా అప్లై చేసుకొని కొత్తగా జాబ్స్‌లోకి వెళ్ళొచ్చు. ఎంత సాలరీ వస్తుంది, ఎంత ఇన్‌కమ్ ఎర్న్ చేస్తారని మీ క్యాపబిలిటీ, మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారని. నేను అదే నా కోర్స్‌లో కూడా టీచ్ చేశాను. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఏ టు జెడ్ అని. మీరు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయొచ్చు కూడా. నేను టీచ్ చేసింది అది. ఎలా ఎర్న్ చేయొచ్చు మీరు, వీటిని యూజ్ చేసుకొని మీ కెరీర్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. మీరు బిగినర్ అయినా, నాన్ టెక్నికల్ పర్సన్ అయినా, అసలు మీకు ఇప్పటి వరకు ఈ కోడింగ్ లాంటివి ఏం తెలియకపోయినా, ఎందుకంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది కోడింగ్‌తో సంబంధం ఉన్న కోర్స్ అయితే కాదు. మీకు అసలు కోడింగ్ లాంటి స్కిల్స్ ఏం అవసరం లేదు. కాబట్టి ఎవరైనా, టెక్ అయినా, నాన్ టెక్ అయినా, ఎవరైనా కూడా ఈ కోర్స్‌ని ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ మీరు ఎలా హై ఇన్‌కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఎలా ఎలా చూడాలి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు నా కోర్స్ నుంచి. అలానే నేను రెగ్యులర్‌గా అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. ఏమన్నా న్యూ అడ్వాన్స్‌మెంట్స్ వచ్చినా కూడా, ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నా కూడా. కాబట్టి మీరు ఎప్పుడు అప్డేటెడ్‌గా ఉంటారు. సో, దానికి అదొక ప్లాట్‌ఫామ్ అనుకోండి ఆ కోర్స్‌ని. డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌తో మీరు ఎన్రోల్ అవ్వచ్చు ఇప్పుడైతే కోర్స్‌కి. అలానే నేను చెప్పినట్టు ఎంత సాలరీ వస్తుందనేది మీ పొటెన్షియల్ బట్టి ఉంటుంది. మీరు ఎలా యూజ్ చేసుకుంటారు ఆ కోర్స్‌ని కానీ, ఆర్ కోర్స్ తర్వాత వచ్చిన ప్రాక్టికల్ నాలెడ్జ్‌ని మీరు ఎలా యూజ్ చేసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎంత ఇన్‌కమ్ ఎర్న్ చేస్తారనేది. బట్ ఎర్న్ చేయడం అయితే పక్కా. అలానే మీ కెరీర్‌లో అంటే ఎలా అప్‌గ్రేడ్ అవ్వాలని కూడా నేను దాంట్లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను. ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలా టైం సేవ్ చేయొచ్చు అని చెప్పి కూడా. ఇవన్నిటితో పాటు మీరు స్టూడెంట్ అయినా కూడా మీ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అయితే చాలా వరకు ఎక్కువుంటాయి. ఎందుకంటే ఎంత కాంప్లెక్స్ థింగ్ అయినా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు దాన్ని యూజ్ చేసి. కాబట్టి ఒకసారి డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌తో కోర్స్ అయితే ఎన్రోల్ అవ్వండి. తర్వాత మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీరు నాన్ టెక్ పర్సన్ అయినా, జాబ్ చేస్తున్నా, ఏదైనా కూడా మీకైతే హెల్ప్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.